APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూస్ లో కనిపిస్తున్నాను నేను. అవును, నాకు తెలిసి ఫస్ట్ ఇంటర్వ్యూ ఫస్ట్ అనుకుంటా. ఇంటర్వ్యూ చాలా ఇయర్స్ తర్వాత హ్యాపీ, ఎందుకంటే మన శంబాలా గురించి మీరు పిలవడం అండ్ నేను ఇంటర్వ్యూకి రావడం అనేది నాకే హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా శంబాలా మూవీ కోసం కదా సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను. బట్ మీరు అంత ఇంట్రెస్ట్గా లేరు. ప్రాబ్లం ఏంటంటే అండి, ఇన్ని ఇయర్స్ ఇంటర్వ్యూస్ ఇవ్వకపోవడానికి కూడా తమ్నైల్స్ అండి. మెయిన్ తమ్నైల్స్ మనం ఒకటి చెప్తే దానికి రివర్స్ పెడుతుంటారు అదే వ్యూవర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం. అదేమైపోతుందంటే అది రాంగ్ వేలో కన్వే అవుతుంది. చాలా మంది నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అది రీపోస్ట్ చేసి నాకు పంపించి ఏంటి ఇలా రాశారు మీ గురించి అని. వాళ్ళు ఇంటర్వ్యూ చూడరు, మొత్తం ఆ తమ్నైల్ చూసి పంపిస్తుంటారు. దాంతో ఏంటంటే ఎవర్షన్ వచ్చేసింది. అంటే మన ఓన్ ఛానల్ మనకే ఉంది కదా, మనమే చేసుకుందాము. ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే మనమే మన ఛానల్ ద్వారా చెప్పొచ్చు కదా, ఎందుకు మన గురించి అందరికీ తెలుసు కదా అనేసి ఇంకా నేను గ్యాప్ తీసుకోవడం జరిగింది అనమాట. పర్టికులర్గా నా వైఫ్ అసలు చాలా దీనికి వ్యతిరేకం. మరీ చెప్పింది వెళ్ళేటప్పుడు కూడా, వీళ్ళు పర్సనల్గా మళ్ళీ థంబ్నెయిల్స్ అని చూసుకుంటారా అది ఇది అని చెప్పి. నో ప్రాబ్లం సార్. ఇక్కడ అంటే మీరు గతంలో ఫేస్ చేసిన ఇష్యూస్ అన్నీ నాకు తెలుసు. సో మీకు మన దగ్గర అయితే ఆ ప్రాబ్లం రాదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ నాది చాలా చిన్న వయసు సార్. అంటే ఏజ్ చెప్పలేను కానీ స్కూల్ నుంచి సాయంత్రం పూట త్వరగా ఇంటికి వచ్చేసి. మీరు కూడా స్కూల్ నుంచి చూసారా? సో నేను అందుకే ఏజ్ చెప్పట్లేదు. ఫస్ట్ టైం నేను మిమ్మల్ని స్క్రీన్ మీద చూసింది అక్కడ. బట్ మీకు విషయం చెప్పానా, మీరు చక్రవాకం, మొగల్ రేకులు ఆ సీరియల్స్ చేస్తున్నప్పుడు నేను ఆ యాంకరే ఈ యాక్టర్ అని గుర్తుపట్టలేదు. అవునా? తర్వాత ఎప్పటికో మీరు చెప్పిన తర్వాత ఓకే, నేను అప్పుడు చూసింది ఇంద్రనీళ్ళు, నేను ఆ ఇంద్రనీలే ఈ ఇంద్రనీలే అని చెప్పేసి. సో ఆ స్టేజ్ నుంచి సార్, అక్కడి నుంచి ఈరోజు ఇక్కడ దాకా చాలా గొప్ప ప్రయాణం. 20 సంవత్సరాలు పైగా, 24 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. మీలాంటి యాక్టర్తో కూర్చొని ఇలా ఇంటర్వ్యూ చేయడం చాలా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ శంబాలా సార్, ప్రతి యాక్టర్ కూడా అంటే ఒక డ్రీమ్ ఉంటుంది. మంచి క్యారెక్టర్లు వస్తాయి, కొన్ని చిన్న క్యారెక్టర్లు వస్తాయి. బట్ సినిమా కథలో భాగమయ్యే క్యారెక్టర్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చాలా అరుదుగా దొరకద్ది. బట్ శంబాలా సినిమాలో నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు ఒక్క మీకే కాదు సార్, సినిమాలో పనిచేసిన ప్రతి క్యారెక్టర్ కూడా కథలో భాగం ఉంటుంది. ఇలాంటి ఒక సినిమా ఆపర్చునిటీ మీకు ఎలా వచ్చింది? నేను యాక్చువల్లీ యూఎస్ నుంచి వచ్చానండి షోస్ చేసుకొని. ఇంకా కరెక్ట్గా నవంబర్లో వచ్చాను. డిసెంబర్లో నాకు కాల్ వచ్చింది, ఇలాగ ఒక మూవీ చేస్తున్నారు శంబాలా అని, ఆడిషన్ ఇవ్వగలరా అన్నారు ఫస్ట్. ఓకే, నేను అన్నాను, నేను ఆడిషన్ మీరు నా ప్రొఫైల్ చూడండి, నేను ఇన్ని సీరియల్స్ చేశాను కదా, ప్లస్ ఇంతకుముందు ఆరెంజ్ ఫిల్మ్ చేశాను చూడండి అంటే, లేదు సార్ ఇది ప్రతి క్యారెక్టర్కి ఆడిషన్ చేస్తున్నారు అని చెప్పారు. పర్లేదులే, ఇంకా నా వైఫ్ని అడిగాను, ఆడిషన్ అంటున్నానంటే తప్పే ఉంది, వెళ్ళి ఇవ్వచ్చు కదా, మూవీ కదా అన్నారు. సో వెళ్ళాను ఆడిషన్కి. ఆడిషన్ చేశారనమాట. చేసిన వెంటనే మళ్ళీ నెక్స్ట్ డేనే ఇమీడియట్గా డైరెక్టర్ గారు ఫిల్మ్ సిటీలో ఉన్నారు. ఆయన చూసి ఫిల్మ్ సిటీకి ఒకసారి రాగలరా అంటే అక్కడికి వెళ్ళాను. ఫిలిం సిటీ దగ్గర కలిసి ఆయన స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. అంతే. ఇంకా కాకపోతే ఆ రోజు నాకు లాంగ్ హెయిర్ ఉండేది చాలా. నేను కొంచెం కాన్షియస్ అనమాట, లైక్ లాంగ్ హెయిర్ బాగా మెయింటైన్ చేయాలి అది అని చెప్పారు. హెయిర్ తీసేయాల్సి వస్తుంది మొత్తం మీరు అని. కొంచెం ఆలోచించి ఇంటికి వెళ్ళిన తర్వాత మెఘ్నాని అడిగాను, ఇలా హెయిర్ తీసేయమంటున్నారు అంటే, సినిమా కోసమే కదా, చేయొచ్చు కదా, మంచి క్యారెక్టర్ అని ధైర్యం చేశాను. ప్లస్ 2 months టైం ఇచ్చారు నాకు. అంటే పైల్వాన్ క్యారెక్టర్ కదా, కొంచెం బల్క్ కావాలి నాకు, ఫిజిక్ ఇంకా బల్క్ కావాలి. అప్పుడు సన్నగా ఉండేవాడిని. ఇంకా నేను సినిమాకి ముందు మీరు చూస్తే చాలా స్లిమ్ ఉండేవాడిని, కొంచెం బాగా మెయింటైన్ చేసేవాడిని. తర్వాత ఆయన ఇంకా బల్క్ కావాలని అడిగారు. ఇప్పుడు ఇలా ఉన్నాను బల్క్ అయ్యి సినిమా కోసం. ఆ క్యారెక్టర్కి బల్క్గా కావాలంటే 2 months కష్టపడ్డాను, జిమ్ చేసి తిని బాగా చేస్తే ఆ క్యారెక్టర్ ఇలా వచ్చింది అనమాట. ఆఫర్ అయితే అలా వచ్చింది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నేను క్లారిటీ ఇచ్చేది నా ఇంటర్వ్యూలో, నాకు సీరియల్స్ విషయంలో అంత పట్టు లేదు సార్. సో నేను ఆ జానర్కి వెళ్ళినప్పుడు ఏమైనా తప్పులు మాట్లాడితే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 2024 ఇయర్ మిడ్లో ఆ ఎన్ని టైంకి మీరు నాకు తెలిసి సీరియల్స్ చాలా వరకు ఆపేశారు. 23 అండి, 2003 చక్రవాకం అనే సీరియల్ స్టార్ట్ అయింది సార్. 2000 కంటిన్యూస్ గా 2000 మొన్న గృహలక్ష్మి కూడా 4 years బ్యాక్. అప్పటి వరకు అసలు నాన్ స్టాప్ చేస్తూనే ఉన్నా. ఆల్మోస్ట్ 28 సీరియల్స్ హీరోగా చేశాను. ఇప్పుడే నాకు తెలిసి సీరియల్స్ లో అంటే 2-3 సీరియల్స్ లో హీరోగా చేసిన తర్వాత ఆగిపోతున్నారు. నేను 28 సీరియల్స్ హీరోగా కంటిన్యూ చేశాను అనమాట. సో అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే, మీరు ఒక కాన్షియస్ డిసిషన్ తీసుకొని మూవీస్ సైడ్ వచ్చేయాలి అని చెప్పేసి వాటికి బ్రేక్ ఇచ్చి ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు.
బట్ శంబాలా మూవీ నుంచి మిమ్మల్ని వెతుక్కుంటూ కాల్ రావడానికి గల కారణం ఏంటి? సర్ప్రైజ్ అండి, నాకే సర్ప్రైజ్ గా కదా? ఉంది. యా ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను మూవీస్ అసలు ఇప్పుడు ఈ రోజుకి ఒక ఫిలిం ఆఫీస్కి వెళ్ళడం కానీ డైరెక్టర్స్ని కలవడం కానీ ఈ రోజు చేయలేదు. అంటే నాకు ఎందుకో అంటే ఎలా ఉంటుందంటే ఒక టీనేజ్లో ఆర్ 22లోనే సక్సెస్ వచ్చేయడం వలన చక్రవాకం అనే సీరియల్తో తెలియని ఆ వయసు తెలియని వయసు, మనం ఏంటి వెళ్ళి ట్రై చేసేది, మనం ఎందుకు వెళ్ళాలి, ఎందుకు కలవాలి అనే ఫీలింగ్ లో ఉండిపోయి ఈ జనాల్లోనేమో బాగా అరే ఇంద్ర ఇంద్ర ఇంద్ర, ఇప్పుడు కూడా అదే క్రేజ్, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంద్ర చక్రవాకం హీరో అది ఇది అంటుంటారు. అది ఆ ఏజ్ లో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేక ఆఫీసెస్కి వెళ్ళాలి, మూవీస్ ట్రై చేయొచ్చుగా అని చెప్పి అలా ఎవరు చెప్పేవాళ్ళు లేక నేను కూడా సైలెంట్ గా ఉన్నాను, సీరియల్స్ చేసుకుంటూ వచ్చాను. ఈవెన్ స్టిల్ ఇప్పటికి కూడా ఒక మూవీ ఆఫీస్కి వెళ్ళాలి, ప్రయత్నించాలనే ఆలోచన ఇప్పటికీ రాదు నాకు. అది అనుకోకుండా వచ్చిన ఆఫర్స్. ఆరెంజ్ కానీ, అప్పుడు ఆరెంజ్ ఫిలిం నేను మన నాగబాబు గారితో అపరంజి సీరియల్ చేస్తున్నాను. నాకు ఆయన మావగారుగా చేశారు, ఆ సీరియల్ నేను హీరోగా చేశాను అనమాట. ఆయన అన్నారు, నీ కట్అవుట్ అసలు బిగ్ స్క్రీన్ లో ఉండాలి, నువ్వు ఎందుకు సినిమాలు ట్రై చేయట్లేదని అప్పటికప్పుడు నా పాస్పోర్ట్ తెప్పించి ఆయన వీసా చేయించి సిడ్నీకి డైరెక్టర్ గారి దగ్గరికి పంపించి ఆరెంజ్ లో చేయించారనమాట. అది కూడా నాగబాబు గారు ఫోర్స్ అయితే